హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే గాయస్ మనకు వచ్చేసి 30 నంబర్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. దీనికి స్పెషల్ వీడియో గాయస్. దీంట్లో ఏంటంటే గాయస్, ఇప్పుడు ఒక్కొక్క దానికి వెహికల్ టెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ వెహికల్ టెస్ట్ చేసేగానే ఏది బెస్ట్ అనేది చెప్తానమాట. మార్క్స్ ద్వారా 10 మార్క్స్కి అయితే కాంపిటీషన్ అయితే పెడుతుంది గైస్. ఫస్ట్ వచ్చేసి గోస్ట్ రైడర్. ఇప్పుడు ఈ గోస్ట్ రైడర్ బైక్ని అయితే టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఇది ఎంత టెస్ట్ వెళ్తుందో, ఎంత హైట్ వెళ్తుంది, స్పీడ్, ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలిసిందే కాబట్టి. కొంచెం స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ సైకిల్, ఈ బైసైకిల్ అనమాట, నార్మల్ది. ఇప్పుడు దీని టెస్ట్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఇందాక చేసిన గోస్ట్ రైడర్కి వచ్చేసి 10/5, ఎందుకంటే బైసైకిల్ అయితే టెస్ట్ చేసాము. ఇది వచ్చేసి 10/2. ఇప్పుడు వచ్చేసి కేటీఎం బైక్ అనమాట. ఇప్పుడు ఈ కేటీఎం బైక్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇది ఎంత హైట్ వెళ్తుంది, అలాంటిది. మళ్ళీ లాస్ట్లో వచ్చేసి విన్నర్ ఎవరో అనౌన్స్మెంట్ అయితే చేస్తాను. ఇప్పుడు గైస్ బైక్ అయితే బైక్లో వెళ్తున్నాం అనమాట. దీనికి ఇప్పుడు కేటీఎం బైక్ అయితే 10కి 5 ఇవ్వచ్చు, ఎందుకంటే అది జంప్ అయితే చేయలేదు. అది ఎంత జంప్ చేస్తుందో మనకు తెలుసులే. ఇప్పుడు ఒక గుర్రానికి అయితే టెస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఒకసారి టెస్ట్ చేయాలన్నమాట. ఇది ఒకవేళ హైట్ జంప్ చేస్తే దీనికి మార్క్స్ ఎక్కువ వేద్దాం. యావరేజ్ గైస్. అసలు జంప్ చూడండి గైస్ ఎలా చేస్తుందో. స్పీడ్గా అయితే వెళ్తుంది కానీ లైట్గా, కాబట్టి దీనికి 10కి 0. ఇదైతే వేస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి డాగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ డాగ్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. డాగ్ బైక్. ఈ డాగ్కి వచ్చేసి 10/0. ఇంకా ఇదైతే లాస్ట్ వచ్చేసి దీన్ని అయితే టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఏటీవీ అనమాట. దీని హైట్ ఇంకా చెక్ చేయలేదు. ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో తెలుసు. ఇది ఎంత హైట్, అబ్బా చాలా హైట్ వెళ్తుంది గాయస్. ఇది హైట్ బాగానే పోతుంది, కానీ దీన్ని చూసుకోవాలి. ఇది అబ్బా స్టక్ అయిపోయింది గాయస్. ఇది మళ్ళీ గ్లిచ్ అయితే వచ్చేసింది. ముందు బాగానే వచ్చేది, ఇప్పుడు ఒక గ్లిచ్ అయితే పడింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ కార్ని స్పాన్ చేద్దాం, ఏటీవీ. ఇప్పుడు దీన్ని ఎంత స్పీడ్ వెళ్తుందో దీన్ని అయితే చెక్ చేద్దాం. ఎంత స్పీడ్ వెళ్తుంది ఇప్పుడైతే గైస్ మనమైతే చెక్ అయితే చేయాల్సింది. ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇప్పుడైతే నాకు తెలిసి దాన్నే ఎక్కేస్తుందేమో. వా గాయస్, వావ్, నైస్, సూపర్ బ్రిలియంట్. ఇది ఇంకోసారి వచ్చేసి అబ్బా ఏదో చెప్పబోయా, మర్చిపోయా. సరే కానీ ఇది వచ్చేసి దీన్ని అయితే తీసుకొని అయితే టెస్ట్ అయితే చేయడానికి వెళ్దాం గాయస్. ఇది వచ్చేసి పని చేయట్లేదు, ఇది కూడా వేస్ట్. బోమ్, ఇది వచ్చేసి అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ అదే కార్ని స్పాన్ చేయాలన్నమాట. కారు కాదు, గో కార్టింగ్. మళ్ళీ దీన్ని స్పాన్ చేద్దాం. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఈ బైక్ అయితే టెస్ట్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఈ బెనాలి టీఎన్టీ అయితే టెస్ట్ చేద్దాం. మళ్ళీ లాస్ట్లో అది గాయస్ ఏటీవీ, దీన్ని అయితే టెస్ట్ చేసి మళ్ళీ లాస్ట్లో వచ్చేసి ఏది విన్నర్ అనేది చెప్పబోతున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి వావ్ భలే స్పీడ్ వెళ్తుంది గాయస్. స్పీడ్కి 10.10, ఇంకా హైట్కి 5. ఇది
హైట్ తక్కువ వెళ్తుంది, ఆ ఏటీవీ హైట్ ఎక్కువ వెళ్తుంది. కానీ డిఫరెన్స్ ఎక్కువ, దీనిలో స్పీడ్ ఎక్కువ, దానిలో స్పీడ్ తక్కువ. ఇదే గైస్. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ విన్నరు ఎవరో చెప్పకముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనిలో ఈ చీట్ కోడ్ ఉంటే చేసేవాడినబ్బా. అదేంటంటే టాటా సియారా. ఈ సియారా కార్ అంటే ఇది భలే వెళ్తుంది గాయస్, కానీ దీని చీట్ కోడ్ లేదనమాట. లేకుంటే దీన్ని స్పాన్ చేసేవాడిని. ఇప్పుడు చీట్ కోడ్ లేరు కాబట్టి ఇప్పుడు ఏటీవీతోనే కంటిన్యూ అయితే చేస్తాం. ఇప్పుడు దీంతో అయితే విన్నర్ అయితే చెప్పబోతున్నాం అనమాట. ముందు బిల్డింగ్స్ ఎలా ఎక్కుతుందో టెస్ట్ అయితే చేద్దాం. గాయస్ భలే ఎగురుతుంది గాయస్ బిల్డింగ్. బుషా. ఇది గాయస్ కింద పడిపోతుంది. ఏం కాదులే గాయస్. ఇప్పుడు దీంట్లో నుంచి అయితే గాయస్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కి ఎంత హైట్ పోతుందో అనేది మనమైతే చెప్పాలన్నమాట. ఇప్పుడు బాద్షా బిల్డింగ్ పోయింది. ఏ బిల్డింగ్ అబ్బా? ఇది. ఈ బిల్డింగ్ ఎక్కుదాం. ఈ బిల్డింగ్ ఎక్కేగానే హైట్ మీద ఎంత హైట్ ఎగిరిందో అది చూపించి తర్వాత ఒక సింబల్ అయితే పెడతా. ఇదిగోండి గాయస్, ఎంత హైట్ ఎగిరిందంటే చూడండి గాయస్, ఇంత హైట్ అయితే ఎగిరిందనమాట. ఇప్పుడు నేనైతే విన్నర్ని అయితే అనౌన్స్ చేయబోతున్నా. విన్నర్ వచ్చేసి ఏటీవీ.